అవును, అతని సంగతి ఏమైంది? తమ్ముడని చెప్తానన్నాను. మళ్ళీ కనపడ్డా? లేదు. దెబ్బకు పరారా? ఏయ్, వస్తున్నాడు చూడు. హాయ్ ప్రియా, ఏం కావాలి? నీ ప్రేమ కావాలి. అదేం చిల్లర కాదు, అడుక్కోగానే వేయడానికి. అయినా మీరు మాలాంటి వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు? మాయ మాటలు చెప్పి మల్టీప్లెక్స్కి తీసుకెళ్లి కడుపు చేసి పారిపోయే వాళ్ళని ప్రేమిస్తారు. నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, పెద్దవాడ బెంజ్ సర్కిల్లో, హైదరాబాద్ అబిట్స్లో, గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో, ఇలా ఒక్కటేంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఊర్లో ప్రతి సెంటర్లో స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. నువ్వెన్ని డైలాగులు చెప్పినా నీ ప్రేమలో పడను. అంత నమ్మకమా? అయితే 10 నిమిషాలు నాతో స్పెండ్ చేయి, చంపేస్తా. నిన్ను కాదు, నీ నమ్మకాన్ని. కుదరదు. ఏ, నాతో లవ్ లో పడిపోతావని భయమా? నెవర్. మరైతే నాతో రా. 10 minutes. ఓన్లీ 10 minutes. సరే రా ప్రియా. తమ్ముళ్ళు, తమ్ముళ్ళు, మీకోసం ప్రియా వచ్చింది. ఫిగర్ రండి. శివ, ఎవరు వీళ్ళంతా? నోరులేని జంతువులను కాపాడడానికి అమల, మేనకా గాంధీలు ఉన్నారు. కానీ గాయపడిన ప్రేమికులను ఆదరించడానికి ఎవరు లేరు ప్రియా. అందుకే ఈ అనాథ ప్రేమికుల శరణాలయం. ప్రియా, ఈయనే దేవదాస్, వీళ్ళందరిలోకి సీనియర్. నమస్తే. నమస్తే. ఏమిటి కుక్క పిల్ల కనిపించట్లేదని చూస్తున్నావా? నిన్ననే దాని కార్పొరేషన్ వాళ్ళు ఎత్తుకెళ్ళా. ప్రియా, ఇతను సీను, ప్రేమ కోసం 4 కోసుకున్న గొప్ప ప్రేమికుడు. నమస్తే. రేయ్, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిరా. ఏమంటున్నాడు? ఏం లేదు, నువ్వు మమ్మాయి లాగా సాంప్రదాయంగా ఉన్నావు అంటున్నాడు. ఇతను శేషు, అతను ప్రేమిస్తే భరత్. శివ, పక్క రాష్ట్రాల వాళ్ళని కూడా చేరదీసావా? యూర్ గ్రేట్. దీనిదేముంది, అటు చూడు. పరదేశీయుల్ని కూడానా? ఏంటిది? అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు, కానీ వీళ్ళందరికి మాత్రం మందు దానమే గొప్పది. అందుకే నీ చేతు అందరికి పోయి. చాలు చాలు, ఇంకా పెరిగితే ఫ్యాన్ తగులుతుంది. ఇది వీళ్ళందరికీ ఎలా సరిపోతుంది శివ? వదిరా, ఇదిగో ఇంకు పిల్లర్. పల్స్ పోలియలాగా 3 చుక్కలు మీ చేత్తో వేసిన అదే కిక్కిస్తుంది. శివ, అవును ప్రియా, నువ్వు నా ప్రేమను అంగీకరించకపోతే నేను కూడా వీళ్ళల్లో ఒకడిని అయిపోతాను. పోయి ప్రియా, పోయి. మ్యాటర్ చెప్పమంటే క్వార్టర్ పెట్టిపోయిందేంటి? ఇంత సెంటిమెంట్ కూడా పడలేదంటే తను గే అయి ఉంటుందన్న డౌట్ రా. గే అని మగాళ్ళని అంటారు, I see. ఆడవాళ్ళైతే లెస్బియన్ అంటారు. లెస్బియన్, 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 లెస్బియన్. అదే కనుక నిజమైతే నేను తన కోసం విజయవాడ వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా సిద్ధమే. బ్రో, ప్రేమ కోసం కళ్ళు, నాలుక, హార్ట్, కిడ్నీస్ ఇలా ఎన్నో దానాలు చేసిన వాళ్ళని చూసాం. కానీ నువ్వు మాత్రం ఏకంగా బ్రో. ఆపండ్రా, ఈ ప్రాబ్లం ఒక్కటే సొల్యూషన్. ఏమిటి? ప్రియా ఫ్రెండ్ అని కలవడం. ప్రియా ఎంత రిచ్ అయినా కూరగాయల షాప్కి వెళ్ళిందంటే అందరు ఆడపిల్లలాగే 2 టమాటాలు 3 ఉల్లిపాయలంటూ కొసరడికి తీసుకునేంత సింపుల్ అమ్మాయి. అలాంటి ప్రియా లైఫ్ లో 23 ఏళ్ల క్రితం ఒక మిరాకల్ జరిగింది. రేయ్, ఎక్కడ్రా మీరంతా? మీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి, మేము దమ్ము కొట్టేస్తాం. అలాగే పదండి. రండి, అది చూడండి. స్టాప్ స్టాప్ స్టాప్, ఇదేదో రాంగ్ ఫ్లాష్ బ్యాక్ లా ఉంది. ఇక్కడెక్కడ ప్రియ కనిపించట్లేదు. బాగా చూడండి, ఆ ఎర్రచీర కట్టుకున్నాడు కనిపిస్తోందా? ఆవిడ ప్రియనా? బాగా ముదురుగా ఉన్నట్టుంది. ఆవిడ వాళ్ళమ్మ, ఆమె ఒళ్ళో ఉంది, తను ప్రియ. అలా ఖుషీలో పవన్ కళ్యాణ్, భూమికల్లా తొలి పరిచయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
అప్పుడు మగధీరాలో రామ్ చరణ్ కాజల మధ్య కరెంట్ పాస్ అయినట్లు వాళ్ళిద్దరి మధ్య కూడా కరెంట్ పాస్ అయింది. కానీ విధి ఎంత విచిత్రమైంది. ఇలా కలిసిన వాళ్ళిద్దరిని అలా విడదీసేసింది. అలా వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, విడిపోయారు. అప్పటి నుంచి బస్సుల్లో, ట్రైన్లలో, సినిమా హాళ్లలో ఒక్కటేమిటి రద్దీగా ఉండే ప్రతి చోట ప్రియా మగవాళ్ళ చేతుల్ని రాసుకుని పూసుకుని చూసేది. అతని మీద ప్రేమను చంపుకోలేక, వేరే మగాణ్ణి అంగీకరించలేక తను నలిగిపోతోంది. తన ఇంట్రెస్ట్ ఏంటో చెప్తారా? పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణమూర్తి, ఉపేంద్ర సినిమాలంటే తనకు చాలా ఇష్టం. ఫస్ట్ డే ఫస్ట్ షో బ్లాక్ లో టికెట్లు కొని మరీ చూస్తుంది. ఇంకా వీటన్నిటికంటే భరతనాట్యం అంటే తనకు ప్రాణం. 20 ఏళ్లుగా నేర్చుకుంటోంది. చనిపోయేలోపు భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం చేయాలన్నది తన జీవిత ఆశయం. అమ్మాయికి జన్మలో రాదు, చావు. థ్యాంక్స్ హాసిని. యు ఆర్ వెల్కమ్. నడవరా. రా భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, లోపలికి వెళ్ళాక ముద్ర మాత్రం మర్చిపోకే. ఓకే. ఇదిగో ఈ మూమెంట్ గుర్తుంచుకో. యా ఇదిగో ఇది ష్యూర్. కరెక్ట్ గా చెయ్. విష్ మీ లక్ బ్రోస్. All the best. బ్రో. ప్రియా, ఏంటిదంతా? నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేశా. ఇందాకే ప్రేమికుడు డివిడి చూశాను. అందుకే ఓంకార్ అన్నయ్యని అడిగి ఇంట్లోనే ఛాలెంజ్ సెట్ వేయించాను. ఓంకార్ అన్నయ్యనా? ఓంకార్ అన్నయ్య, ఓంకార్ అన్నయ్య! ఓంకార్ అన్నయ్య! శివా నువ్వు ఎంత బాగా చేసావు తెలుసా నీకు? థాంక్స్ అన్నయ్య, థాంక్స్ అన్నయ్య. ఓకే ఓకే శివా, నీ పర్ఫార్మెన్స్ ప్రియాకి నచ్చిందో లేదో తెలుసుకునే ముందు ఒకసారి జడ్జెస్ కామెంట్స్ అడుగుదామా? అలాగే అన్నయ్య. ఎవరిని అడుగుదాం? సుందర్ మాస్టర్ అడుగుదాం. సుందరం మాస్టర్. సూపర్ సూపర్ సూపర్, తుమ్మి లేపేవరా. థాంక్యూ మాస్టర్ తాత, థాంక్యూ మాస్టర్ తాత. శివశంకర్ మాస్టర్. ఏం చేసావు నాయన? ఏం చేసావు నువ్వు? బానే చేశాను కదా మాస్టర్. ఏం బాగా చేసావు? డాన్స్ మాస్టర్. డాన్స్ బాగా చేసావా? ఆ, నీకు విషయం తెలుసా? ఏంటి మాస్టర్? తిరగడదక్క 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 తిరగడదక్కని 4 ఉన్నాయి. చతుశ్రముని పేరు దానికి. 3 సార్లు ఒడిచావు, 4వది వదిలేశావు. సరే పోనీ వదిలే. మధ్యది ఏం చేసావు? మధ్యది ఏంటి మాస్టర్? మధ్యది ఏంటి అని అడుగుతున్నాడు. ఏం నాయన? పండుని ఏం చేసావు? తిన్నాను మాస్టర్. తిన్నావా? ఆ. పండుని తినలే, పండుని పారేసి తొక్కని తిన్నావు. లేదు మాస్టర్, పండునే తిన్నాను. లేదు, తొక్కనే తిన్నావు లేదు నువ్వు. మాస్టర్, పండునే తిన్నాను. నాయనా, ఇతను ఆర్గ్యూ చాలా బ్యాడ్ గా చేస్తున్నాడు. ఒకసారి వేసి చూడు, వేసి చూపించు. ఓకే మాస్టర్. చూసావా? సారీ మాస్టర్. ఏంటి సారి తొక్క తినేసి ఈ మధ్యన బాగా కామెడీ చేస్తున్నావని నీకు బాగా పొగరొచ్చింది నాయన. నిన్ను ఎలిమినేట్ చేయాలి, చేస్తాను. హలో శివశంకర్ మాస్టర్, మీరేమన్నారు ఆ కళాకారుణ్ణి? ఎలిమినేట్ చేస్తానన్నాను. ఎందుకు ఎలిమినేట్ చేస్తారు ఆ కళాకారుణ్ణి? ఇదేంటండి, పండును పడేసి తొక్కని తిన్నాడు, తప్పుగా ఆడాడు, అందుకే ఎలిమినేట్ చేస్తున్నాను. లేదండి, మీకు పండిష్టం. హీ లైక్స్ తొక్క. తొక్కనా? ఎస్, హీ లైక్స్ తొక్క. అయ్యో రామ, ఎన్ని పళ్ళు తిండుంటే ఇంత పెద్దవాణ్ణి ఉంటాను. పండు వదిలేసి తొక్కని తింటారా ఎవరైనా? గురువు గారు, శివశంకర్ మాస్టర్, మీకు పండిష్టం తింటారు, అతనికి తొక్కిష్టం తింటాడు. ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ సార్. ఏంటి ఐ లవ్ యూ? ఆ, పండు పండు ఆపిల్ పండు అని పాట ఉంది గాని తొక్క 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 అని లేదు. అంటాడు. తొక్క తొక్క తొక్కే తొక్క తొక్కే తొక్క అని పాడతాడు. ఒక్కలాగా ఉంటది. ఈయన పట్టించుకోవద్దు.
ఐ లవ్ యూ రాజా. Thank you, sir. డిడ్ వెల్. Thank you, sir. నేను ఖచ్చితంగా అతన్ని ఎలిమినేట్ చేస్తాను. శివ అప్పో వాళ్ళు ఎప్పుడు ఇలానే ఏమండి? గొడవ పెడతారు కానీ నువ్వు ఆర్డర్స్ ని SMS రిక్వెస్ట్ కోరుకో. అలాగే అన్నయ్య. మీకు గనక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి SMS చేయండి. హలో, నువ్వు ఏం చేసావు? Yes, sir. డాన్స్ చేసావా? చేశాను మాస్టర్. డాన్స్ చేసి బొమ్మ వేసావా? వేశాను, మాస్టర్. ఏం బొమ్మ వేసావు చూపి నాకు. ప్రియా బొమ్మ వేశాను మాస్టర్. ప్రియా బొమ్మనా? ఇది ప్రియా బొమ్మ. సారీ మాస్టర్. మాస్టారు ఆ. దీన్ని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు మీరు? ఏంటి ఇష్యూ? ఈ బొమ్మ ఇలా వేస్తే మీకు వచ్చే నష్టం ఏంటో చెప్పండి. ఏమండి మీ బొమ్మ వేసి ప్రియా బొమ్మ అంటున్నాడు? ఏమండి, నా బొమ్మే కాదు మీ బొమ్మ గీసినా ఇలాగే ఉంటుంది. మనిషి అన్నవాడు కోతిలోంచే పుట్టాడు. మీ బాబు కోతిలోంచి పుట్టాడు. మీ తాత కోతిలోంచి పుట్టాడు. మీ అమ్మమ్మ ఎలాగ పుట్టింది, మా అమ్మ ఇలాగే పుట్టింది. ఈ విషయాన్ని ఆ కళాకారుడు సింబాలిక్ గా చెప్పాడు. ఐ లవ్ యూ తొక్క కళాకారుడు. Thank you, sir. ఐ లవ్ యూ టూ Thank you. సార్, మీరు మనిషి అయితే అయ్యయ్యో. మీలో Thank you, మానవత్వం ఉంటే పోయి అభినందించండి. అలాగే అభినందించండి సార్. అలాగే అలాగే. Please. సూపర్ నాయనా. థ్యాంక్ యూ మాస్టర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ రాజా. Thank you. ఐ లవ్ యూ. Me too. ఒక్క డాన్స్ కూడా 65 కళగా మార్చాలి సార్. ప్రియా, నేను డాన్స్ చేసిన మెంటర్స్ కోసమో వాళ్ళు వేసే మార్కుల కోసమో కాదు, నీ కోసం. నువ్వు 22 సంవత్సరాల నుంచి కష్టపడి నేర్చుకున్న డాన్స్ నేను 22 సెకండ్లు నేర్చుకున్నానంటే ఆ రేంజ్ లవ్, 100% లవ్. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటాను. బాయ్ ప్రియా. శివ, నువ్వు నేను ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తుంది నీకోసమే శివ. ఐ లవ్ యూ శివ.